పరిశాన్లు ఇవ్వని పరిశాన్లు ఆంకే ఉన్నాయిరా పోయి పరిశాన్లు ఇవ్వని పరిశాన్లు గానే కూర్చున్నామన్నా నువ్వు వస్తావేమో అని ఒకటి అనుకుంటే ఒకటి అవుతున్నాయిరా పోయి అందు గురించి దేవునికి మొక్కుదాం వదిలేదామని చెప్పేసి నేను ఏం లైట్ తీసుకున్నాం. మేము ఇప్పుడు పల్లాన్నలు పెట్టుకుని దగ్గరకు వచ్చాము. ఇప్పుడు వీడియోలు తీద్దామని ఎవరి ఫోన్ ఇష్టం లేడు అంటే ఇదంతా కాదురా పోయి నా టెన్షన్ నాకు 4 గంటల దాకా వీరా పనులు ఉండే పళ్ళ గురించి బయటికి పోయినా ఏం తిప్పాలి సభ మన తిప్పాలి మనకి అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటా. ఏ హాయ్ గాయ్స్, ఇగో చింటాన్ అయితే ఇప్పుడు మనకు సెలబ్రేట్ చేద్దాం అది అని చెప్పి నాకు మార్నింగ్ చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తేనేమో అసలు ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఫోన్ చేస్తేమో ఫోన్ చెప్తలేడు. ఇప్పుడు చింటాన్ ఇంటికి డైరెక్ట్ చింటాన్ ఇంటికి వచ్చేసినాము. మనం అయితే వెళ్ళిపోయాము లోపలికి. నువ్వు ఉన్నాక చింటాన్ దగ్గరికి ఏదో ఒకసారి పోదాము. పోయించరా మొత్తం డోర్ పెట్టేసుకున్నాడు. మొత్తం ఏం లేదు ఇక్కడ పండుకున్నాడు మంచిగా. చింటానా ఏమో ఏదమంటే కదా సెలబ్రేట్ చేద్దామన్నావు కదా దీపావళి. ఇట్లా పడుకున్నావు. ఏం దీపావళి సభ మన దీపావళి మనకి అవుతుంది. ఇట్లా అవలట్టు ఇట్లా పడుకుని మళ్ళా రాగానే డ్యూటీకి పోతుంటాడు. ఫోన్ సైలెంట్ వేసేసినావు. ఎన్నిసార్లు ఫోన్ వేసినా అన్న నేను 10 మిస్ కాల్ ఉన్నాయి బాయ్. ఫోన్ లేపుతలేడు. నాకు నిద్ర ఖరాబ్ అవుతుంది బయటికి రాలేదు. 4 గంటల నిద్ర ఇస్తలేదు రాబోయ్. నాకు ఏం అర్థం అవుతలేదు. ఏం జ్వరం వచ్చిందా? అవును చూడండి ఓ చింటానేమో సెలబ్రేట్ చేద్దాం అది చేద్దామా అని ఈరోజు దీపావళి ఉన్నది. మేమేమో అన్ని పనులు తీసుకొని పెట్టుకొని అందరం కలిసి ఒక ఏళ్ళ కూర్చున్నాము. చింటానేమో ఫోన్ ఇస్తలేదు. అందరు కూర్చొని అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురు మిగిలిన ముగ్గురు మిగిలికి వచ్చి ఎండతో మాడితేమో ఇట్లా వేస్తున్నాడు. మళ్ళా ఎట్లా చేద్దాం ఆలేదేమా తెచ్చిన ఆలేదన్న క్రాకర్స్ అసలు ఏం చేద్దాం రాబాయ్. అందరు ఒకటి ఉంటే మనది ఒకటి ఉన్నది. ఏం చెప్పాలని అనిపిస్తలేదు రాబాయ్. అందు గురించి నాదే నాకు ఏమో ఆలోచనలు వచ్చినాయి అనుకున్నాను. అప్పటి నుంచి బయటికి రాలే రాబాయ్. నేను ఫోన్లు మీరు కాదు ఎంతో మంది ఫోన్ చేస్తున్నాను. సైలెంట్ గా పెట్టేసిన అయిపోయి బయటికి వస్తే ప్లానింగ్ ఉండేనే మంచి వీడియో తీద్దామంటే వీడియో అప్పుడైతే మిమ్మల్ని ఊకి నువ్వు వండుకుంటే ఎట్లా రాత్రి అంతా తిరుగుతున్నావు. అలా రాత్రి అంతా కాదురా పోయి అమ్మ నా టెన్షన్ లో నాకు ఏం అర్థం అవుతలేదు. అప్పుడు దాకా నేను బయటికి రాకొచ్చినారా పోయి. అదే ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పా నాకు ఇట్లా ఇట్లా కూర్చుంటే ఏమైనా అవుతుంది చెప్పు. ఇప్పుడు ఏమైనా చేద్దాం నాడు పోయి పటాకులు చేద్దాం. ఏడరా పోయి ఇప్పుడు నేను దీపావళి చేయొద్దు అనుకున్నారా పోయి. మంచిగా ఉన్నాయి కానీ మనం అనుకున్నాయి మనకు అయితలేవు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతున్నాయి రా పోయి. అందు గురించి దేవునికి మొక్కుదాం వదిలేదాం అని చెప్పేసి నేను ఏం లైట్ తీసుకున్నా. నెక్స్ట్ టైం పోయి పటాకులు తీసుకున్నాడు. ఏం వద్దురా పోయి తెస్తాం. ఏమెంత ఇప్పుడు 9:30 అవుతున్నది కదా. మాకు ఎప్పుడు అన్నాడు అంటే పొద్దున ఫోన్ చేసి మాకు ఎన్ని గంటలకు పోమన్నాడు అంటే 7 గంటలకు స్టార్ట్ చేద్దామన్నాడు. పోయి పడగలు వెళ్దామన్నాడు. 9:30 అవుతున్నది. ఇప్పటికైతే ఏం దగ్గర పండుకున్నంట. సో ఎట్లా అంటే ఇప్పుడు నాది సిచ్యువేషన్ అలాగే అయిపోయిందిరా. మొత్తం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అందు గురించి ఏంటి చేద్దామని అనుకున్నారా చేద్దాం మంచిగా అనుకున్నాం. కానీ ఇక నాకు సుధరాయించలేదురా పోయి. వండుకున్నా పొద్దున 4 గంటల నుంచి వండుకున్నాను. బయటికే రాదు. నెక్స్ట్ కనిపిస్తుంది మాలో ఇట్లయితే ఏది అన్నా మాకైతే మరా. మేము ఇప్పుడు పల్లాన్నలు పెట్టుకుని దగ్గరకు వచ్చాము. ఇప్పుడు వీడియోలు తీద్దామని తీద్దాం. ఇప్పుడు అసలు అంటే ప్లాన్ అదే ఉండే మాకు. ఇంకా ఫోన్ వేయలేడు మాకు. వచ్చి మంచి క్రాకర్స్ నాది ఏం అర్థం అవుతలేదురా పోయి. అందు గురించి ఏమంటలే. ఇక నేను ఇప్పుడు దాకా పోయినా కాదు. అప్పటి నుంచి మా అన్నాడు ఫోన్ చేసేవి పోయి ఇప్పుడు దాకా పోయి మొక్కేసి వచ్చి ఇప్పుడే వచ్చినాను. వచ్చి ఇట్లా మళ్ళీ కదా మందమని అనుకున్నా. ఇంకా నాకు ఫోన్ ఫ్లైట్ చేస్తుంటే నేను ఇడున్నాను. ఎట్లా తెలుసు మీకు మరి? ఎవరి ఫోన్ ఇష్టం లేడు అంటే ఇంకేడికి పోతే చెప్పు అన్న కొన్ని సైలెంట్ వస్తుంది. ఒకసారి ఇంటికి వద్దామా అని వస్తే డోర్ ఓపెన్ చేయగానే పడుకున్నాడు. నాకు గురించి ఏం మాట్లాడతలేను. అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నాం అన్న మేము. నువ్వు ఎప్పుడు వస్తావా బయటకి ఎప్పుడు ఏం చేద్దామా అని మాకున్నది. నువ్వేమో ఇట్లా వేరే పనులు ఉండేరా పోయి. 4 గంటల దాకా వేరే పనులు ఉండే. పళ్ళ గురించి బయటికి పోయినా వచ్చినాక ఫోన్ చేద్దాం అనుకున్నా.
అమ్మ నైట్ బి నిద్ర లేదు అని చెప్పేసి ఇక వండుకున్నా ఇక ఏం చేయాలని చెప్పేసి ఇక ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాను, ఇప్పుడు చేద్దామా వద్దా ఒకటే మాట. ఈ రోజు ఏం చేద్దాం రా వదిలేసే లైట్ తీసుకో. అరే దీపావళి రోజు కనీసం ఒక crackers ఏ కాల్పలేము అసలు. దమ్ చేస్తున్నా నాకు ఏం చెప్పాలి అర్థం అయితే. ఇంత అందం వేసినామంటే క్రాకర్స్ కాలొద్దా? నాది అట్లా అంటలేనురా పోయి నీ అమ్మ చేద్దామని నేను అనుకున్నారా పోయి, కానీ మనకు వేరే పరిశాన్లు ఇవ్వని పరిశాన్లు ఆంకే ఉన్నాయిరా పోయి, పరిశాన్లు ఇవ్వని పరిశాన్లు ఆనుకోవాలి. నాకు ఏమున్నారు ఇప్పుడు ఒకటి పండుగ పండుగ అయితే మనం చేయాలి కదా. వాడుకోటే అది టెన్షన్ అన్ని తర్వాత పెట్టుకోవాలి పండుగ. లేకపోతే మీరన్నా చేసేది వీడియో పెట్టేది నా ఛానల్ మేము పెడతామన్నా పెట్టనికి కాదు, కానీ నువ్వు వస్తే ఇప్పుడు మంచిగా ఉంటుండే అని మాకు. ఇప్పుడు నేను రాలేను అంటే ఇక మీరు సైలెంట్ అయిపోతారా? నేను ఇప్పుడు ఒక వీడియోలో వస్తా, ఒక వీడియోలో రాను. మీరు చేయాలి కదరా పోయి, నా మీద అన్ని అనుకుంటే ఎట్లా అవుతుంది? కానీ చేద్దాం అయిపోద్దు, చేద్దాం రా పోయి. ఇప్పుడు ఇగో నాకు నా చేతి చూడు రా బయట అయిపోయింది, చూడు జ్వరం ఇట్లా వస్తుంది, చూడు ఎంత గరం జ్వరం వస్తుంది కానీ పటాకీలు కాలుదాం రా అని అమ్మ. మీరు పటాకీలు జ్వరం వస్తే పటాకీలు కాలుస్తే జ్వరం తగ్గుతుంది. నాకు వేరే పంచాలు ఉన్నాయి రా పోయి, అట్లా నేను బయటికి రాలేను, ఏం రాలేను, నాకే పరిశాన్ రా పోయి. నడవనా ఇట్లాంటి అన్ని పోవాలంటే పటాకీలు కాలుస్తాము, మంచి టెన్షన్ అంతా పోతాం. నా ఇగో షెట్ కాల్పేసి ఇగో షెట్ కాలటి వీడు వేడిగో ఎమ్రాబాయ్ చింటాన్న ఫోన్ వేసాడు ఇంకా నా మీద షెట్ మీద ఇగో అది చేసిండు ఇగో మొత్తం. ఎట్లా చెప్పాలి బాయ్? చూడు చింటా నీ మీద కోపం రప్పునొచ్చి పోలేరు ఎక్కడవి గానే కూర్చున్నామా, నన్ను వస్తావేమో అని. నేను రాకపోతే మీరు అవలా వాళ్ళు ఏదైనా వీడియో తీసుకుంటే అయిపోతున్నాయి కదా పోయి, వదిలేసి పడేసి ఇప్పుడు కల్లా అయిపోతుంది. ఇప్పుడు వీడియో పెట్టి మళ్ళా ఇప్పుడు వీడియో అంటే ఇప్పుడు వీడియో లేవు, ఇప్పుడు అప్పుడు అయితే లేవంటే వీడియో లేవు బాయ్. ఇట్లా రోజు ఒకటి వీడియో అంటే నేను అన్నిట్లు ఉండాలంటే ఎట్లా రా పోయి? మీరు బి చేసుకోరు కదా, నువ్వు లేకపోతే ఎవడు వస్తలేడు. ఎందుకు రారా అందరు వస్తారు, అందరు వస్తారు. రారంటే రాది కావాలి. లే ఫోన్ చేస్తే ఫోన్ చేయాలంట, నాకు ఒకదాం ఫోన్ చేయాలంట, ఇక్కడికి రమ్మంటే రారంట ఒకసారి. ఇప్పుడు నేను చింటనా అంతే కాదు, ఈ స్టోరీ ఎంత వద్దుమా నాకు. క్రాకర్ తెస్తే కాలేద్దాం, లేకపోతే అనుకుందాం మేము కూడా కాదాం. ఇక ఏం చేయకపోతే మీరు చేయర్రా పోయి. నాకు ఏంటంటే మీరే ఇందేరా పోయి మస్తు. ఇప్పుడు ఏం చెప్తాం చెప్పొద్దు వీడియో ముంగట అని చెప్పేసి నేను ఏమంటలే అనమాట. అందు గురించి ఎట్లా ఏదమంటారు చెప్పుకునే అది చెప్పురా. ఇట్లా కూర్చుంటారేమరా మీరు ఇద్దరు వచ్చి చెప్పురా, మాట్లాడిన ఏదో ఒకటి అన్నతోని చెప్పురా. సూరి గట్లా కూర్చుంటావేమరా? నా పరిస్థితి అయితే ఇట్లుంది, ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన అంతేనా? ఏం ఆలోచిస్తారో చెప్పుట్రా పోయి. నడు అందరు చెప్తుండి పోదాం బయటకు పోమని ఎప్పుడు నవ్వలాను. జ్వరం వచ్చినట్టు కదరా? అరే జ్వరం చేతురా. అవునా? గుజ్జుకోయింది మొత్తం అట్లా. గుజ్జుకోయింది ముఖం మొత్తం. అందు గురించి ఏంటి సప్పుడు అనుకున్నారా పోయి? ఎవరు ఫోన్ చేస్తే ఎవరికి చెప్తలేరా పోయి? మీ అని కావు, మీరు వీడియో గురించి చేస్తారు. ఈ కొడుకునేమో దమ్ తిరుగుదాం అంటాడు, ఒకటి ఆడనే కూర్చుందామంటారు. అందు గురించి ఎవరి ఫోన్ చెప్తలే ఇక వదిలేసి. ఇక చూడంగా ఇది ఇట్లా వేసి ఇట్లా మంచి అనిపిస్తుందా? సరే నా గైస్ మళ్ళా కలుద్దాం నెక్స్ట్ అట్లనే. సరే ఇక ఈసారి అయితే మేము ఇయర్ క్రాకర్స్ కలుస్తాం వేడిగా. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంటికి పోలేమన్నా, కానీ మీరు మంచిగా మళ్ళా నెక్స్ట్ ఏదో మంచి ప్లాన్ చేద్దాం రా గట్టిగా. సరే నెక్స్ట్ ఏమన్నా ఇంకొక సంవత్సరం ఆగాలి పడుతుంది దివాళీకి. అవురా? ఇప్పుడు మళ్ళా ముంగట వేరే వస్తాయి కదా, అప్పుడు గట్టిగా. సరేనా గైస్, బాయ్. హ్యాపీ దీపావళి అందరికి. హ్యాపీ దీపావళి అందరికి. మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చెప్తున్నా, ఈ చింతన చక్కెరలో మనం మర్చిపోయాం. అందరికి ఒకసారి చెప్తామన్నా, అందరికి హ్యాపీ దీపావళి. మీరైతే గ్రాండ్ గా చేసుకోండి, మేమైతే ఇట్లా కాల్చుకోరి కానీ మీద వేసుకోగలరు. కాలి పేరు బీలి పేరు అంటే పరిశాల. అదే కుక్కల మీద అయితే మొత్తం పటాకీలు వేస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు కోసము, మీ హ్యాపీ కోసము కుక్కల మీద పటాకీలు వేస్తారు. కానీ వాటికి చాలా బాధ అవుతుంది, అది బాధ చెప్పుకోవాటి అట్లా. వాటి మీద మనుషులం ఉన్నాం, మనం ఏమైనా పోయి చూపించుకుంటాం చేసుకుంటాం. అవి మూగజీవి ఉన్నాయి, వాటికి ఏం తెలియదు పాపం. మీరు ఏదో టైం పాస్ కాబట్టి మీరు తీసేసేస్తారు, కానీ ప్రాబ్లం వాటికి మస్తు అవుతుంది. సరేనా గైస్? బాయ్ బాయ్.